ఆ నిర్వీర్యం అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు పోసుకుంటూ మహేందర్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. పలు సందర్భాలలో ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ మెజార్టీ స్థానాలు ఇవ్వడం జరిగింది, మెజార్టీ ఓట్లను ఇవ్వడం జరిగింది సిరిసిల్ల నియోజకవర్గం ద్వారా. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో తనకు ప్రోటోకాల్ దక్కుతలేదని చెప్పి మేము అందరం కలిసి కార్యకర్తలం ఇడికి రావడం జరిగింది. అంటే నెక్స్ట్ టైం కేటీఆర్ చెక్ పెట్టే పరిస్థితిలో ఉందా కాంగ్రెస్ అంటే ఏంటంటున్నాడు? ముమ్మాటికి ఈ రోజు కేకే మహేందర్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రోటోకాల్ పదవి కల్పించి ప్రజలకు చేరువయ్యే ప్రోటోకాల్ పదవి కల్పించినట్టయితే తప్పకుండా సిరిసిల్లాలో బీఆర్ఎస్ కనుమరుగు చేసే బాధ్యత కార్యకర్తలుగా మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న సమయానికి అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయినట్టు, దానికి సంబంధించి ఏం మాట్లాడారు? ఆయన ఎప్పుడున్న సంతకాలు ఉంటాయి, ఇంకా పెగ్గులు అంటారు, హబ్బులు అంటారు తప్ప కానీ వాళ్ళ ఈ 10 సంవత్సరాలలో చూసింది జనం అందరూ తెలిసింది కాబట్టి వాళ్ళని ప్రజలందరూ దూరం పెట్టారు కాబట్టి ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఆయన అసెంబ్లీ కూడా వస్తాడని చెప్పి కూడా ఎవరు అనుకోలేదు. కేవలం పేపర్లో ప్రకటన నేను కూడా వస్తున్నాను చెప్పుకోవడమే తప్ప వాళ్ళకు ఊకదంపుడు ఉపన్యాసాలు బయట ఇచ్చి ప్రజలను ఏమరపాటు పరిచి తప్పుదో పట్టించడం కోసం వాళ్ళు